హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి మన హరినామాశ్రయం సెషన్కి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. సో ఇవాళ మనం గీతా జయంతి నెల సందర్భంగా 13వ భాగంలో ఉన్నాం. ప్రతిరోజు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం చర్చించుకుంటున్నాం. ఇవాళ కూడా ఒక మంచి అంశాన్ని చర్చించుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా అండి? ఓకే ఓకే. ఈ శ్లోకాన్ని చదువుతారా ఎవరైనా? నేను చెప్తాను, మీరు కూడా చదవండి. ఇది భగవద్గీత 7th చాప్టర్, 27వ శ్లోకం, 27th శ్లోకం. ఇచ్ఛాద్వేష సముత్థేన ఇచ్ఛాద్వేషసముద్ధేన ద్వంద్వమోహేన భారత ద్వంద్వమోహే భారత సర్వభూతాని సమ్మోహం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సర్గే యాంతి పరంతప. ఎవరైనా దీనికి అనువాదం చదవండి అమ్మా. ఓ భారత వంశీయుడా, ఓ క్షత్రియ కోరిక మరియు ద్వేషముల వలన జన్మించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. ఇక్కడ పరంతప భారత అని పిలిచారు. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే మొదటి లైన్లో భారత అంటే ఓ భరత వంశీయుడా. ఆ భరత మహారాజు యొక్క నుంచి మన భారతదేశం పేరు వచ్చింది. అర్జునుడు కూడా ఆ వంశానికి సంబంధించినటువంటి వాడే. ఏమంటున్నారు? ఓ భరత వంశీయుడా శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క జీవి కూడా మోహానికి గురవుతున్నారు.
ఏమిటంట ఆ మోహము? కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములచే. ఈ 2 బలంగా ఉన్నప్పుడు, అంటే దేని పట్లైన కోరిక, ఆహ్, భౌతికమైనటువంటి ఆనందాలు తీర్చుకోవడానికి ఉన్నటువంటి కోరిక, అవి తీరకపోతే కలిగినటువంటి ద్వేషాలు. ఈ 2 కూడా ఒక ఆకాశాన్ని ఒక మేఘం ఎలా కప్పేస్తుందో, ఈ రెండిటిని ద్వంద్వాలు అంటారు. ఈ ద్వంద్వాలనేవి ఒక జీవుడిని కూడా అలా కప్పేస్తాయి. అయితే దీనికి ప్రభుపాదుల వారి ఆచార్యులందరి ఒక కామెంటరీ తీసుకొని ప్రభుపాదుల వారు ఒక చక్కగా భాష్యం రాశారు. అదేంటంటే, శుద్ధ జ్ఞాన స్వరూపుడైన దేవాది దేవుడినికి ఆధీనుడై ఉండుటయే జీవుని సహజ స్థితి. అట్టి శుద్ధ జ్ఞానము నుండి జీవుడు మోహముచే విడివడినప్పుడు మాయాశక్తికి లోబడి దేవదేవుని గ్రహింపజాలడు. అట్టి మాయాశక్తి కోరిక ద్వేషములనడి ద్వంద్వములందు వ్యక్తమగుచున్నది. అట్టి కోరిక మరియు ద్వేషము చేత అజ్ఞాని దేవదేవునితో ఐక్యము కావలనని వాంఛించి శ్రీకృష్ణుడు దేవదేవుడని విషయమును అసూయను కలిగి ఉండును. చూడండి ఎంత ఎంత చక్కగా వివరించారు. ఈ మొదటి 4-5 లైన్లలో ప్రభుపాదుల వారు ఏం చెప్పారంట? ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఇక్కడ మనకు శుద్ధ జ్ఞానం అనేదైతే ఉంటుందో, జీవుడనేవాడు భగవంతుడి యొక్క నిజమైన యొక్క సేవకుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడు. ఏమిటంటే అది దేవదేవునికి ఆధీనుడై ఉండటమే తన జీవుని యొక్క సహజ స్థితి. అంటే భగవంతుడికి నేను ఇప్పుడు కూడా భగవంతుడికి ఏదో ఒక విధంగా సేవ చేయాలి, భగవంతుడి యొక్క నియమాలు నేను పాటించాలి, భగవంతుడు గురువు రూపంలో మనకు వచ్చారు, గురువు యొక్క సూచనలు నేను పాటించాలి. అలాంటి సూచనలకు ఆధీనుడై ఉండి మన జీవితం నడుచుకున్నప్పుడే అది మన సహజ స్థితి. అలా కాకుండా కాదు కాదు నేను అందరికంటే గొప్పవాడిని, నేను ఈ నియమాలు నాకు అవసరం లేదు, నేను పాటించాల్సిన అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను అని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా మోహంలో ఉన్నట్టే అన్నమాట. ఎందుకు అలా ఉంటారంటే, భగవంతుడి కోరికలు, ఆచార్యుల యొక్క కోరికలు ఒకవైపు ఉంటాయి, జీవుడి యొక్క కోరికలు ఒకవైపు ఉంటాయి. అప్పుడు జీవుడు ఏం ఆలోచిస్తాడంటే, నా సొంత కోరికలు నేను పూర్తి చేసుకోవడానికి నేను తాపత్రయపడుతున్నాను, భగవంతుడి యొక్క కోరికలు నేను ఎందుకు తీర్చాలి, నాకు సొంత కోరికలు ఉన్నాయి, నేను అది తీర్చుకుంటాను, నేను అది చేస్తాను అని ఎప్పుడైతే జీవుడు అలాగా శాస్త్రానికి, సాధువులకి, భగవంతుడికి, హరి, గురు, వైష్ణవ వీళ్ళకి దూరంగా వెళ్ళి తన కోరికలను పూర్తి చేసుకోవడానికి వస్తాడో మోహంలోకి వెళ్ళిపోతాడు. మోహం ఏంటంట? మాయాదేవి పక్కనే ఉంటుంది. అంటే జీవుడు ఎప్పుడైతే ఇలా కోరుకుంటాడో వెంటనే వాడికి ఏం చేస్తుందంటే, ఎస్, నీ కోరిక నువ్వు తీర్చుకో, నీ కోరిక నువ్వు ఇలాగే ఉంచుకో, నీ కోరికలు మెయింటైన్ చేయి, ఆ కోరికలు వద్దు, అటు వెళ్తే నువ్వు వైకుంఠ గోలోకాలకు వెళ్తావు, నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఉండు అని మాయాదేవి వెంటనే వాడికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తుంది వాడి కోరికలను తీర్చుకోవడానికి. ఏ విధంగా ఇస్తుంది వాడికి ఫెసిలిటీలు? వాడిని కన్విన్స్ చేస్తుంది, ఇదే కరెక్టు, ఈ భౌతికమైన ఆనందమే నీకు కరెక్టు, ఇదే మంచి ఆనందం ఇస్తుంది అని. ఆ తర్వాత మాయాదేవి ఇచ్చే దుఃఖాన్ని వాడు చవి చూస్తాడు, దుఃఖాన్ని తెలుసుకుంటాడు. అయినా కానీ వాడి కోరిక ఎలా ఉంటుందంటే, ఎంత దృఢంగా ఉంటుందంటే, ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు, ఎంత చక్కగా రాశారు చూడండి, ఎంత ఎంత దృఢంగా ఉంటుందంటే, అట్టి మాయాశక్తి కోరిక ద్వేషములనేది ద్వంద్వములు ఎందు వ్యక్తమగుచున్నది. అట్టి కోరిక మరియు ద్వేషము చేత అజ్ఞాని దేవదేవునితో ఐక్యము కావలనని వాంఛించి శ్రీకృష్ణుడు దేవాది దేవుడని విషయమును అసూయను కలిగి ఉండును. చూడండి ఆ కోరిక ఎంత తారస్థాయికి వెళ్ళిందో. తారస్థాయికి అంటే ఏంటి? వాడి కోరిక చిన్నగా స్టార్ట్ అయింది, అంటే భగవంతుడి నుంచి విడిపడి సాధువులు, గురువులు చెప్పినటువంటి సూచనలు మనం పాటించకుండా ఏదో చిన్న కోరికైనా కానీ కానది ఆచార్యులు, భగవంతులు చెప్పినటువంటి మాటలకి అనుగుణంగా లేకుండా ఉన్నటువంటి కోరిక చిన్నదైనా కానీ అది పెరిగి పెరిగి ఎంత పెద్దదవుద్దంటే, నేను కూడా కృష్ణుడిని, భగవంతుడికి ఎంత కోరిక నాకు కూడా అంతే కోరుకుంటుంది, అంటే కృష్ణుడు కూడా నాకు సేవ చెయ్యాలి అనేటువంటి భావనకి వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా చక్కగా రాస్తారనమాట ప్రభుపాదుల వారు మాయాదేవి శక్తితోటి ఏ విధంగా బంధించబడతారు అని, జీవులు ఏ విధంగా బంధించబడతారు అని చెప్తే,
ఇలా ప్రభుపాదుల వారు రాశారు, మాయాదేవి ప్రధానంగా 2 విధాలుగా జీవుల్ని బంధిస్తుంది. ఒకటి కోరిక, 2 ద్వేషం. కోరిక అంటే ఎలా అంటే నేను కూడా భగవంతుడినే, నేను కూడా భగవంతుడిని అయిపోతున్నాను, నేను కూడా భగవంతుడిని అనేటువంటి కోరికని తారాస్థాయికి చేరుద్దంట. వాడు చిన్నగా అతీతంగా, భగవంతుడికి అతీతంగా, సాధువులకు అతీతంగా ఏదో చిన్న కోరిక కదా అని స్టార్ట్ అవుతుంది. ఆ కోరిక పెరిగి పెరిగి పెద్దదయ్యి ఒక తారాస్థాయికి చేరిందంటే ఆ టైం వాడు ఏం కోరుకుంటాడంటే జీవుడు, నేను కూడా భగవంతుడిని. ఇంకా రాశారు చూడండి, ఏం రాశారు ప్రభుపాదుల వారు? ప్రభుపాదుల వారు ఏం రాశారంటే, ద ఇగ్నోరెంట్ పర్సన్ వాంట్స్ టు బికమ్ వన్ విత్ ద సుప్రీం లార్డ్. ఏంటంట, ఇగ్నోరెంట్లు అంటే మూర్ఖులు, మూర్ఖంగా ఉన్నటువంటి వారు నేను కూడా భగవంతుడిని అనే స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. సరే, వారికి కోరిక అయితే అంత ఉంది, మరి ద్వేషం కూడా ఉంది కదా. ఆ ద్వేషం ఏ స్థాయిలో ఉంటుందని తెలుసు? అసలు ద్వేషం ఎవరి పట్ల ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎవరి పట్ల ఉంటుందో తెలుసా ద్వేషం? ఎవరైనా చెప్తారా ఎవరి పట్ల ఉంటుందో ద్వేషం? తన కోరికకి ఎవరైతే భంగం కలిగిస్తారో వారి పట్ల ద్వేషం ఉంటుంది. కానీ ఆ ద్వేషం తారాస్థాయికి చేరిందంటే ఆ ద్వేషం ఎంతవరకు వెళ్ళదు, ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. అంటే ఎదుటి వ్యక్తుల్ని చంపేంతగా తారాస్థాయికి వెళ్తుంది ప్రభుజీ, లేదంటే ఎదుటి వాళ్ళు వ్యక్తులు చనిపోవాలి? ఎదుటి వ్యక్తుల్ని ద్వేషించడం, చంపేంత స్థాయికి వెళ్ళడం కూడా కాదు. మాతాజీ కరెక్ట్గా చెప్పారు. ఇంకా తారాస్థాయికి వెళ్తే కృష్ణుణ్ణి కూడా అసహించుకుంటారు అనమాట, భగవంతుణ్ణి కూడా. ఎందుకు? భగవంతుడికి నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు భగవంతుడు అనేది స్థాయికి వెళ్తారు. ఎస్, మాతాజీ చాలా కరెక్ట్గా చెప్పారు. అది కానీ తారాస్థాయికి వెళ్ళిందంటే మనం వేరే వ్యక్తులను కూడా దూషిస్తాం. అంతకు మించినటువంటి ఇంకా స్థాయికి వెళ్ళిందంటే ఏ స్థాయికి వెళ్ళిందంటే వీ విల్ బికమ్ ఎన్వియస్ ఆఫ్ కృష్ణ. కృష్ణుని చూసి అసూయ పొందుతాం. ఇది మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. బయట మనం ఎవరిని రెస్ట్ చేసినా కానీ కృష్ణుడికి ఏంటి 16,108 మంది భార్యలు, కృష్ణుడికి ఏంటి అంత శక్తి, గోవర్ధన్ గిరిని ఎత్తుతాడు కృష్ణుడు, ఆయనకు అన్ని రాజ్యాల, ఆయన కింగ్, మేము కూడా కింగ్ కాదా? చూడండి, బయట ఆ ద్వేషం అనేది ఆ స్థాయికి వెళ్ళొద్దు అనమాట. ఎందుకు వెళ్ళొద్దంటే వారిలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవాలనేటువంటి భావం బాగా బలపడినప్పుడు, శాస్త్రానికి అనుగుణంగా లేకుండా. మీరు ఇంకో విధం చూసినట్లయితే వేరే మతంలో ఉన్నవారైనా కానీ వాళ్ళ యొక్క భౌతిక కోరికలకు అడ్డొస్తే వాళ్ళు ఆ నియమాలు మార్చేసుకుంటారు. మనం చాలా మందిని చూడొచ్చు. ఎవరైనా కానీ, అది ఏ మతమైనా కానీ, వాళ్ళ మతాన్ని సరిగ్గా కానీ ఫాలో అయినట్లయితే కొంతకాలానికి వాళ్ళలో కొంత ప్యూరిటీ వస్తుంది. ఆ ప్యూరిటీతో అప్పుడు కృష్ణుని అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు. కానీ వాళ్ళ నియమాలు కూడా సరిగ్గా ఫాలో అవ్వరు. ఆ నియమాలు కూడా ఫాలో అవ్వకుండా ఏమొస్తుందంటే, నేను ఫాలో అవుతుంది గొప్ప, నేను గొప్ప, మీరు కూడా ఇది ఫాలో అవ్వలేదు అంటే ఏంటి? అక్కడ కూడా వాడు ఒక కోరికతో ఉన్నాడు, కొన్ని ద్వేషాలతో ఉన్నాడు. కోరిక ఏంటి? అందరు ఇదే నేను చెప్పింది ఫాలో అవ్వాలి. ద్వేషం ఏంటి? ఎవరిది ఫాలో అవ్వాలి వాళ్ళని ద్వేషిస్తాను. అంతేగాని అక్కడ చెప్పింది ఏదో వాడి జీవితాన్ని ఆచరించట్లేదు. శాస్త్రం వాళ్ళ శాస్త్రం ఏం చెప్పారు? ఏ శాస్త్రం కూడా ఎవరిని ద్వేషించమని చెప్పదు. సో కాబట్టి ఎవరైనా కానీ ఆ నియమాలు ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఈ రెండిటి మాయాదేవి వాళ్ళని బంధించేస్తుంది. ఏ విధంగా బంధిస్తుందంటే వాళ్ళకి భౌతికమైన కోరికలు ఇచ్చి కృష్ణుని పట్ల ద్వేషాన్ని ఇచ్చేసి. సో ఇంకా ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు? ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడు దేవాది దేవుడని విషయమున అసూయను కలిగి ఉండును. వాళ్ళు కృష్ణుని పట్ల అసూయను కలిగి ఉంటారు చివరికి. తర్వాత ఇక్కడ ఏం చెప్పారు? కోరిక చేతను ద్వేషము చేతను కలుషితులు కాని శుద్ధ భక్తులు శ్రీకృష్ణుడు భగవానుడు తన అంతరంగ శక్తి ద్వారా అవతరించునని తెలుసుకొందరు. కానీ ద్వంద్వముల చేత అజ్ఞానము చేతను మోహితులైన వారు దేవదేవుడు భౌతిక శక్తులతో సృజించబడినని భావింతురు. అది వారు దురదృష్టము. మోహితులైన అట్టి మానవులు, ఇది నా భార్య, ఇది నా గృహము, ఈ గృహమునకు నేను యజమానిని, ఈవిడకు నేను భర్తను అని భావించుచు గౌరవములు, సుఖదుఖములు, స్త్రీ పురుషులు, శుభాశుభములనే ద్వంద్వములు మునిగియుందురు. ఇవియే మోహకారక ద్వంద్వములు. అట్లు మోహితులకు వారు
పూర్తిగా మూర్ఖులగుట చేత వారు దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనజాలరు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి ఇందులో. ఆ కోరిక చేతను ద్వేషము చేతను కలుషితులు కాని శుద్ధ భక్తులు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరైతే ఇలాంటి కోరికలు ఉండవు, వాళ్ళకి తుచ్చమైనటువంటి కోరికలు, భగవంతుడికి సేవ చేయాలని కోరిక తప్ప మిగిలినటువంటి కోరికలు ఉండవు. ద్వేషం, ద్వేషం అంటే నాకు ఈ భౌతిక కోరిక తీర్చలేదా, నాకు ఈ భౌతిక కోరిక లేదా అంటే నాకు కోపం వస్తుంది అనేటువంటి ద్వేషాలకి పూర్తిగా అతీతంగా ఉన్నవారు ఎవరు? శుద్ధ భక్తులు, ప్యూర్ డివోటీస్. వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడు కూడా భగవంతుడికి ఎప్పుడు నేను ఏ విధంగా సేవ చెయ్యాలి అనేటువంటి భావంలో ఉంటారు. ఇంకా భగవంతుడికి ఉన్నది మొత్తం నేను భగవంతుడికి సమర్పించి ఎప్పుడు కూడా ఆయన సేవలో ఉంటాననే భావంలో ఉంటారు. వాళ్ళు శుద్ధ భక్తులు. అందుకే చూడండి కృష్ణుడు ఎంత ట్రిక్ అంటే, కృష్ణుడు ట్రిక్ ఇది ఏంటంటే, కృష్ణుడు ఎప్పుడైతే 16,108 భార్యలు వీళ్ళందరితో ఉండి రాసలీల చేస్తున్నారో కేవలం శుద్ధ భక్తులు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే అసూయ ఉంటారో వాళ్ళు దూరం వెళ్ళిపోతారు, కృష్ణుడు దూరం వెళ్ళిపోతారు. ఇది కృష్ణుడు ట్రిక్. కృష్ణుడు ఏం చేయని అవసరం లేదు. ఎవరు శుద్ధ భక్తులు ఎవరు శుద్ధ భక్తులు కాదని ఒక్క ట్రిక్ ప్లే చేసి అర్థమైపోద్ది. కృష్ణ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే బివిల్డర్ అవ్వరు. ఎందుకంటే కృష్ణుడు తలుచుకుంటే 1,000 కోట్ల మందిని చేసుకోగలుగుతాడు. కృష్ణుడు తలుచుకుంటే ప్రపంచాలు మొత్తం ఒక్కసారిగా తన నోట్లో బంధించగలుగుతాడు. ఈ తత్వాన్ని చిటికిన వెళ్తే 7 రోజులు 7 పగళ్ళు గోవర్ధంగిరిని పైకెత్తాడు. ఈ కృష్ణ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకోలేరు వాళ్ళు ఏ భావంలో ఉంటారు? నేను ఎంజాయ్ చేస్తున్నాను, కృష్ణుడు కూడా ఎంజాయ్ చేస్తాడా, నాకన్నా బాగా ఎంజాయ్ చేస్తాడు కృష్ణుడు, కృష్ణుడి కన్నా నేను ఎక్కువ ఎంజాయ్ చేయాలి, కృష్ణుడి కన్నా నేను గొప్ప అనేటువంటి వారు మాయ చేతులకు వెళ్ళిపోతారు. మాయాదేవి ఎవరు? కృష్ణుడి యొక్క శక్తి. మాయాదేవి ఏం చేస్తుంది అంటే వాళ్ళని నువ్వు కృష్ణుడి కన్నా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు రా అని మనకు ఊరట కల్పించొస్తుంది. 4 గంటలు అన్నం తినకపోతే వెంటనే ఆకలేసి మనము ఎక్కడెక్కడ అన్నం దొరుకుతుంది ఎదురు చూస్తాం. ఒక రోజు వాటర్ తాకపోతే ఎప్పుడెప్పుడు వాటర్ తాగదో ఎదురు చూస్తుంటాం. ఇలాంటి ఒక తుచ్చమైన కండిషన్లో ఉంటూ మనం కృష్ణుడితో పోటీ పడతాం. మాయాదేవి వాళ్ళ మనల్ని మోసం చేస్తుంది అనమాట. నువ్వు కృష్ణుడు అవుతావులే అని. సో ఈ విధంగా వాళ్ళని మోహంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు, ఇది నా ప్రాపర్టీ, ఇది నా దేశం, ఇది నా కుటుంబం, ఇది నా భార్య, నా పిల్లలు. ఒక జీవుడు, స్త్రీ పురుషులు వచ్చినప్పుడు, వేరే పిల్లలు పుట్టినప్పుడు జీవుడు ఏం చేయడు. జీవుడు ఏమి చేయడండి, జస్ట్ నా గర్భంలోకి వెళ్ళి జీవుడికి ఏమైనా తలనిస్తున్నాడా, చేతులను ఇస్తున్నాడా, కాళ్ళు ఇస్తున్నాడా, ముక్కిస్తున్నాడా, చెవులు ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు గర్భంలో జీవుడికి? ఏమి ఇవ్వట్లేదు. మనం ఏమి ఇవ్వట్లేదు జీవుడికి, భగవంతుడు ఇస్తున్నాడు అన్నిటిని. సరే బయటకు వచ్చిన తర్వాత అయినా కానీ వాడికి బుద్ధిని, చేతనాన్ని అవన్నీ కూడా మనం ఇస్తున్నామా? భగవంతుడు ఇస్తున్నాడు. పైపెచ్చు అవన్నీ సరిగా భగవంతుడు వాడికి ఇవ్వాలని భగవంతుడికి ప్రార్థిస్తున్నాడు. గర్భధాన సంస్కారాలు చేస్తున్న జీవుడికి. వాడు పుట్టినప్పటి నుంచి అక్షరాభ్యాసాలు కానించి, తర్వాత ఉపనయనాలు కానించి, తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత వాడికి చేసే వివాహ యజ్ఞాలు కానించి, ఆ తర్వాత షష్ఠి పురుషుల దగ్గర నుంచి, ఆ తర్వాత అంతిమ యాత్ర, అది కూడా దహన సంస్కారం, అది కూడా సంస్కారమే. దహన సంస్కారాలు కూడా వాడికి ఈ జన్మలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా జన్మలో కొన్ని మంచి జన్మలు రావాలని దహన సంస్కారాలు చేస్తారు. అంతిమ సంస్కారాలు పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ప్రతిదీ కూడా సంస్కరించబడే విధంగా భగవంతుడికి ఆజ్ఞతను మనం చేస్తున్నాం. మనం ఏం చేయట్లేదు యాక్చువల్గా. భగవంతునికి ప్రార్థన చేస్తూ, ప్రే చేస్తూ భగవంతునికి వాడికి మంచి లక్షణాలు కావాలని చేస్తున్నాం. కానీ వీడేం ఫీల్ అవుతాడు? వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా భార్యలు, వీళ్ళు నా భర్త, ఇది నా పిల్లలు, నా కుటుంబం, నా ప్రాపర్టీ అని ఫీల్ అవుతాం. ఇది మనకు భగవంతుడు ఇచ్చినదండి. భగవంతుడు మనకి ఇచ్చారు మన మీద కృపతోటి. మనం దాన్ని భగవంతుడికి సేవలు ఉపయోగించాలి. నాది 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 అనుకున్న అలెగ్జాండర్ కూడా ఏమయ్యాడండి? చేతుల్లో బైక్ పెట్టి ప్రపంచాన్ని మొత్తం వెళ్ళి కూడా వెళ్ళిపోయాడు. చివరికని వదిలిపెట్టి ఎంతో మంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. భూమి ఇక్కడే ఉంది. ఈ భౌతిక ప్రకృతి తత్వం కూడా ఇలాగే ఉంటుంది ఎంతమంది వచ్చినా కానీ. దీన్ని అర్థం చేసుకొని భక్తి చేసిన వారు భగవంతుడి దగ్గరయ్యే కృష్ణుడి దగ్గరయ్యే గోలోకానికి వెళ్తారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఇక్కడే బివిల్డర్ అయిపోతారు. మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడే మోసపోతూ ఉంటారు. ఇలాంటి మోహంలో ఉన్నటువంటి వారిని కృష్ణుడి నుంచి దూరం చేయడానికి కృష్ణ లీలలు ఉంటాయి. ఎవరైతే కృష్ణ లీలలు చూడగానే వాటి చాలా ఆనందం పడిపోయి కృష్ణుడి దగ్గర అవుతారో వాళ్ళు శుద్ధ భక్తులు.
ఎవరైతే కృష్ణుడి లీలలు చూడగానే వారు కృష్ణుడేంటి ఇలా చేస్తున్నాడు, మేము కూడా బాగా చేస్తాం కృష్ణుడి కన్నా, మేము కూడా ఇలాగే ఉంటాం, మేము కూడా కృష్ణుడిని అయిపోతాం అనుకున్న వారు కృష్ణుడి నుంచి దూరం వెళ్ళిపోతారు. ఇది కృష్ణుడి యొక్క ట్రిక్ అన్నమాట. ఉమ్, సో కాబట్టి ఇది ఇక్కడ ప్రభుపాద వారు రాస్తారు, కృష్ణుడు కూడా మాలాగే ముక్కు కాళ్ళు చేతులు అవన్నీ తీసుకున్నటువంటి ఒక మనిషి, సాధారణమైన మనిషి. ఇది వాళ్ళ దురదృష్టం అలా అనుకోవడం, అంతే కదా. ఇప్పుడు నాకు ముక్కుంది, కృష్ణుడికి ముక్కుంది, నాకు కళ్ళు ఉన్నాయి, కృష్ణుడికి కళ్ళు ఉన్నాయి, నాకు నోరుంది, కృష్ణుడికి నోరు ఉంది, నాకు చేతులు ఉన్నాయి, కృష్ణుడికి చేతులు ఉన్నాయి. కృష్ణుడికి 16,108 మందా? నాకే ఒక్కరేనా? నేను కూడా 16,108 మందిని చేసుకుంటాను. ఉం? ఈ విధంగా వాళ్ళు కృష్ణుడితో కంపేర్ చేసుకుంటారు అనమాట. అది కూడా ఎందుకు ఎలా కంపేర్ చేసుకుంటారు? ఎక్కడైతే భోగమైన ఆనందం కనిపిస్తుందో అందులోనే కంపేర్ చేసుకుంటారు. మరి కృష్ణుడు చెట్టుకుని వెళ్తే గోవర్ధన్ గిరిని ఎత్తాడు, మరి దాంట్లో కంపేర్ చేసుకోలేమే. ఉం? శివుడితో కంపేర్ చేసుకుంటాను, నేను కూడా శివుడు అయిపోతున్నాను అని. మరి శివుడు హాలాహలం తాగారు, కంఠంలో ఉంచుకున్నాడు. మనం అట్లీస్ట్ కొంచెం చిన్న విషయాన్ని అలా గొంతులో ఉంచుకుందామా? 2 సెకండ్లు చచ్చిపోతారు జనాలు. అలాగని చేస్తే. ఉం? ఈ భావాలను ఎందుకు వస్తాయంటే, నేను కూడా ఆధిపత్యాన్ని వహించాలి, నేను కూడా భోక్తారం, నేను కూడా సర్వలోక మహేశ్వరం అని నా కంట్రోల్లో ఉండాలి. మనిషికి ఆ భావాలు ఉండబట్టే ఒక ఆఫీసులు సెటప్ చేసి అని నా కంట్రోల్లో ఉంచుకుంటాడు. వాడు రాకెట్లు పైకి పంపించి తన కంట్రోల్లో ఉంచుకుంటానంటాడు, శాటిలైట్స్ ఉపగ్రహాలు పంపించి. చూడండి, మనిషిలో ఆ భావాలు ఉండబట్టే. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఎంతెంత పెద్ద పెద్ద గ్రహాలనే కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. ఒక చిన్న శాటిలైట్ మనం గాల్లో ఉంచి తేలి దాన్ని కంట్రోల్ చేయడానికి ఎంతో మంది సైంటిస్టులు కొన్ని 100 సంవత్సరాలు 10 సంవత్సరాలు వర్క్ చేయాలి ల్యాప్టాప్లలో. కానీ కృష్ణుడు జస్ట్ నా కంటి చూపుతోటి అన్నీ నడుస్తున్నాయి. ఒక శ్లోకం ఉంటుంది బ్రహ్మ సంహితలో, అన్ని విశ్వాలు, అన్ని గ్రహాలు అవన్నీ కూడా గాల్లో తేలుడుతూ జస్ట్ వైష్టభ్యాహం ఇదం కృష్ణం ఏక అంశేన స్థితో జగత్. నాకున్నటువంటి అన్ని అప్పులెన్సులలో ఒక చిన్న అప్పులెన్స్ ద్వారా ఇది మొత్తం కూడా నడుస్తుంది, ఈ విశ్వం మొత్తం కూడా. సో ఇదండి ఇవాళ శ్లోకం అర్థం. సో ఫైనల్ గా ఒక మాటలు చెప్పాలంటే గురు మహారాజ్ అంటారు, పరమ పూజ్య రాధానరసింహ మహారాజ్ అంటారు, నాన్ డివోటీస్, అభక్తులు అనేవారు, మాయా చీట్స్ దెమ్ టు నాట్ సరెండర్ టు కృష్ణ. ఫర్ డివోటీస్, భక్తులకి మాయా చీట్స్ అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మాయా చీట్స్ దెమ్ టు పోస్ట్ పోన్ దేర్ సరెండర్. అంటే వాళ్ళ సరెండర్ని పోస్ట్ పోన్ చేయడంలో. అంటే దాని అర్థం భక్తులు కాని వాళ్ళకేమో నేనే గొప్ప, నేను భగవంతుడు శరణవ్వను, నేనే గొప్ప, నేను కూడా కృష్ణుని అనే విధంగా మాయ వాళ్ళు మోసం చేస్తుంది. భక్తి చేస్తున్న వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తుందంటే, నేను ఇప్పుడు భక్తి చేస్తున్నా కదా, స్లోగా పూర్తి శరణాగతి నిదానంగా అవుదాంలే, ఇప్పుడు కాదు రేపు అవుదాం, ఎల్లుండి అవుదాం, తర్వాత పూర్తి శరణాగతి మనం అవ్వం. పూర్తిగా శరణాగతి అవ్వడం అంటే ఎంత డ్యూటీ ఉన్నా, ఎన్ని పనులున్నా ఫిక్స్డ్ మోడల్ని చేయడం, ప్రతిరోజు హరికథని వినడం, అట్లీస్ట్ హరినామాశ్రయం క్లాస్కి వచ్చి వినడం, లేదా ఏ క్లాస్ అయినా కానీ మీరు ఒక హరికథని వినడం, హరినామాన్ని జపించడం, భగవద్గీత బుక్ను కొంచెంసేపు అని చదవడం, ఇక మనం ఏ పని చేసినా కానీ ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకోవడం, ఇది పూర్తి శరణాగతి. భోగాన్ని అర్పించి ప్రసాదం మాత్రమే తీసుకోవడం, బయట ఫుడ్ బయట ఇలాంటి వాటి తినకుండా, బయట మూవీస్ ఏమైనా చూడకుండా, ఇది శరణాగతి. మనం ఏం చేస్తాం? రోజు చెప్పిస్తున్నాం, ఇవాళ కొంచెం చెప్పించకపోతే ఏం కాదులే, రోజు అటెండ్ అవుతుంది, వాళ్ళు ఒక రోజు అటెండ్ అవ్వకపోతే ఏం కాదు క్లాస్కి, ఇలాంటి భావంలో ఉంటాం. మనం భక్తి చేస్తున్నప్పటికీ కూడా మన శరణాగతి పూర్తిగా మనం దగ్గరికి రాలేం. సో ఈ విధంగా మాయాదేవి మనలందరినీ కూడా మోసం చేస్తుంది. ఇది వాళ్ళ శ్లోకం. రేపు మరి ఇచ్చా ద్వేషం నుంచి ఏ విధంగా బయటపడాలో రేపు తెలుసుకుందాం. ఓకే, ఇవాళ ఇచ్చా ద్వేషం గురించి తెలుసుకున్నాం, అవి ఏ విధంగా జీవుల్ని మోసం చేస్తుందో, బంధిస్తుందో, రేపు వీటి నుంచి ఏ విధంగా బయటపడాలో తర్వాత శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు అనమాట. అది రేపు చర్చించుకుందాం. సో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. అంటే ప్రభుజీ మిమ్మల్ని అడగొచ్చా లేదో నాకు తెలీదు, పర్సనల్ క్వశ్చన్ ఉంది మాతాజీ నాకు. అంటే ప్రభుజీ చెప్పండి మాతాజీ. అంటే దేని గురించి? ఫ్యామిలీ గురించా, దేని గురించి? అది లేదు లేదు ప్రభుజీ, ఫ్యామిలీ గురించి కాదు ప్రభుజీ. అంటే నేను ఒక డివోటీ దగ్గరే విన్నాను ఈ డౌట్, అది ఎంతవరకు కరెక్టా కాదా అన్నది నాకు
డౌట్ లో ఉండిపోయాను ప్రభుజీ ఎప్పటి నుంచో. అడగండి అంటే మాతాజీ. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మాకు అంటే వరలక్ష్మీదేవి వ్రతాలు ఇవన్నీ చేస్తారు కదా ప్రభుజీ బయట. చేసినప్పుడు వాళ్ళు మనకి నోమని చెప్పి అందిస్తారు ప్రభుజీ, తాంబూలం ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు మన కాళ్ళకి దండం పెట్టుకుంటారు ప్రభుజీ. అంటే యాక్చువల్గా నేను ఒక మాతాజీ చెప్పినప్పుడు విన్నాను, ఎవరైనా మన కాళ్ళు పట్టుకుంటే వాళ్ళ పాపాలు మనం తీసుకుంటున్నట్లు అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ప్రభుజీ? కరెక్టే, అది కరెక్టేనండి. అది వాళ్ళు చెప్పింది అంటే కరెక్టే. ప్రభుజీ వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే దేవితో సమానం అని చెప్పేసి కాళ్ళకి పసుపు రాసేసి కాళ్ళు పట్టుకుని దండం పెట్టుకుంటున్నారు ప్రభుజీ. అంటే ఒక మాతాజీ చెప్పారు, అలా పట్టుకుంటే వాళ్ళ పాపాలు మనం తీసుకుంటున్నట్లు అని చెప్పేసి అన్నారు. అందుకని నాకు ఎప్పటి నుంచి డౌట్ ఉండిపోయింది ప్రభుజీ. జనరల్గా మనకు ఇది వరకు కల్చర్లో ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఎవరికైనా వివాహం చేస్తున్నప్పటికి కూడా ఎవరైనా వచ్చారంటే అందరూ ఆశీర్వదిస్తున్నారు అంటే వాళ్ళని లక్ష్మీనారాయణలాగా చూస్తారు, స్త్రీ పురుషులా చూడరు వాళ్ళని. అది లక్ష్మీనారాయణ వివాహం అన్న విధంగా చూస్తారనమాట. మాకు ఆ సౌభాగ్యం వచ్చింది. ఎందుకంటే దాని వెనుక ఒక తాత్పర్యం ఉంది. ఎందుకంటే వాళ్ళు వివాహానికి వచ్చి చాలా మంది జీవులు బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళ గర్భంలోకి రావడానికి వీళ్ళు ఒక అవకాశం ఇస్తున్నారు వివాహ యజ్ఞం ద్వారా. ఆ జీవుడు వచ్చి మళ్ళీ భక్తి చేసుకొని తరించిపోయి భౌతిక విశ్వాన్ని దాటి వైకుంఠాలకు వెళ్తాడు. అంత అంత సూత్రం వివాహ యజ్ఞంలో. ఇకపోతే వ్రతాలు ఇవన్నీ చేయడంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, జనరల్గా ఏ వ్రతం చేసినా, ఏ దేవి వ్రతం ఏ వ్రతం చేసినా కానీ ఉన్నటువంటి ఒకే ఒక అంశం, ఆ దేవిని కానీ మనం కానీ ప్లీజ్ చేస్తే ఆ వ్రతం ద్వారా ఆవిడకు ఉన్నటువంటి కొంత దీవెనలు మనకిస్తుంది. ఆ దీవెనల ద్వారా మనము భగవంతుడి యొక్క వైకుంఠ గోలోక ధామాలకి వెళ్ళొచ్చు. కానీ చాలా మంది స్టక్ అయిపోతారు. ఎక్కడ స్టక్ అయిపోతారంటే, ఆ దేవికి ఉన్న కొన్ని శక్తులు ఉంటుంది, ఆ శక్తుల వరకు మాత్రం ఒక భౌతికమైనటువంటి ఒక కోరికలు మనకు తీరుతాయి. ఆ శక్తి వరకు మాత్రమే తీసుకుంటారు వాళ్ళు. కానీ ఇన్ జనరల్గా ఏంటంటే, ఏ దేవిని మనం ప్లీజ్ చేసినా కానీ మన భావన ఎలా ఉండాలంటే, చాలా చాలా సంతుష్టపరిచినప్పుడు ఆ దేవిని చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఎలా వస్తారంటే, ఆ దేవికి వీళ్ళకి మధ్యలో ఎవరైతే ఆ వ్రతం చేశారో ఒక పూజారిలాగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా వచ్చి ఆ పాదాలకు వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మాకంత శక్తి లేదు అని చెప్పి వాళ్ళు ఆ దేవికి ఇచ్చేస్తారు. ఆ దేవి ఏం చేస్తుందంటే కృష్ణుడికి ఇచ్చేస్తుంది. అంటే వాళ్ళ పాపాలన్నీ కూడా వెలికిస్తే, వీళ్ళేలా ఆ దేవికి ఇస్తే ఆ దేవి వేరే కృష్ణుడికి ఇచ్చేస్తుంది. కానీ భక్తులు ఎలా ఉంటారంటే, నేను మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఆ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలందరూ ఉంటారు కదా, అందరూ వెళ్తుంటే కొంతమంది పిల్లలు వచ్చి, ప్రభుజీ స్వామి మేము మీ పాదాలు పట్టుకోవచ్చా అంటున్నారు. నేను అలో చేయలేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ వీ కెన్ అలో, ఇన్ జనరల్ అలో చేయొచ్చు, అందులో సమస్య ఏం లేదు. బట్ నా స్టాండర్డ్ ఏంటంటే, ఇన్ జనరల్గా నో, ఓన్లీ గురు మహారాజ్ వాళ్ళే అర్హులు. మేము ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళం, మేము అర్హులం కాదు అనేది నా పూర్తి నమ్మకం. సో కానీ కొన్ని కొన్నిసార్లు సడన్గా వచ్చి కాలు పట్టేసుకుంటారు. నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు చాలా మంది నేను ఏదో జపం చేసుకుంటే చాలా మంది కాలు పట్టేసుకుంటారు ఇలాగా. ఇంకా మనం ఆ టైంలో ఏం చేయాలంటే వెంటనే గురు మహారాజ్కి స్మరించుకొని ఈ ఏవేదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అంటే నేను పాపాలు అని చెప్పను, కానీ వాళ్ళ లోపల అంత కోరిక ఉంది, మాకు సాధువులతో ఉండాలి, వాళ్ళ దీవెనలు కావాలని. కానీ మా దగ్గర అంత శక్తి లేదు. మేమేం చేస్తామంటే వెంటనే వాళ్ళు కాలు పట్టుకున్నప్పటికి కూడా నేను వెంటనే గురు మహారాజ్ స్మరించుకొని ఆ గురు మహారాజ్ యొక్క దీవెనలు ఆయనకి ఇవ్వమని కోరుకుంటాను. ఏమంటే గురు మహారాజ్కి అవన్నీ వెళ్ళిపోతాయి. ఆయన 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 ప్రేయర్స్ కానీ ఆయన ఏవైనా కానీ గురు మహారాజ్కి వెళ్ళిపోతాయి. గురు మహారాజ్ ఏం చేస్తారంటే వెంటనే వాటిని ప్రభుపాల వరకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రభుపాల వారు వెంటనే కృష్ణుడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ విధంగా ట్రాన్స్ఫర్ వెళ్తుంటుంది. పరంపర మనదంతా కూడా. జ్ఞానం వచ్చిన పరంపరనే, దీవెనలు ఇచ్చిన పరంపర ద్వారానే. వీఆర్ జస్ట్ యాక్టింగ్ యాజ్ ఎ రిఫ్లెక్టివ్ మిర్రర్. కానీ కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే కొన్ని డీవియేషన్స్ వచ్చాయి అందులో. ఎలాంటి డీవియేషన్స్ అంటే, ఎవరైతే వ్రతం చేస్తారో మేమే ఆ దేవతలము, మేమే ఆ దేవి శక్తులు మాకే వచ్చాయి, మా కళ్ళే పట్టుకుని అహం బ్రహ్మాస్మి, ఇప్పుడు మేము అందరికి దీవెనలు ఇస్తాను ఇలా వచ్చాయి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఏం జరుగుతుందంటే వాళ్ళకంత శక్తి ఉండదు అనమాట. ఎవరైతే దీవెనలు ఇచ్చి ఆ పాపాలను కరిగించుకునే శక్తి ఉండదు. అందుకే చాలా మంది మీరు చూసినట్టయితే కొంతమంది బ్రాహ్మణులకి కొంత సమయం తర్వాత చాలా రోగాలు వస్తాయి, డిసీజెస్ వస్తాయి, చాలా డిసీజెస్. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి ఉండదు, అంత నిష్ఠగా ఉండలేరు. దెన్ కొన్ని వస్తాయి అన్నమాట, కొన్ని డిసీజెస్ వస్తాయి.
ఇస్కాన్‌లో కూడా చాలా మంది గురువులకి, ఇప్పుడు ఆచార్యులకి చాలా మంది డిసీజులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదని కాదు. శక్తి ఉంది. శక్తి ఉన్నప్పుడు కూడా ఎందుకు వస్తుంది అంటే 2 కారణాలు. ఒకటి, దీక్ష తీసుకునేటప్పుడు ప్రామిస్ చేస్తారు అందరూ. నేను ఇక్కడి నుంచి నియమాలు ఫాలో అవుతాను అని చెప్పి. గురువు అక్కడ ఓకే. నేను రెస్పాన్సిబిలిటీగా ఉంటాను అని కృష్ణుడికి చెప్తారు. కానీ కొంతమంది డిసిపుల్స్ కొన్ని నియమాలు బ్రేక్ చేస్తారనమాట. అది వాళ్ళు కావాలని కాదు, ఫోర్స్ వల్ల కొన్ని బ్రేక్ చేయడం వల్ల ఏం జరుగుద్దంటే, దెన్ ఇమ్మీడియట్‌గా పాత కర్మల రియాక్షన్స్ వస్తాయి. ఎవరైతే దీక్ష ఇచ్చారో తనకి వస్తాయి, తినకు కూడా వస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది గురువులు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. 5, 10, 15 ఏళ్ళు ఆగిన తర్వాత గాని వాళ్ళు నియమంగా ఉంటారని తెలిసిన తర్వాత గాని దీక్ష ఇవ్వట్లేదు ఇప్పుడు. కానీ కొంతమంది గురువులు ఇప్పుడు ఇవ్వకపోతే ఇంక వాళ్ళు కలియుగంలో ఇంతే ఉండిపోతారు. నాకు తలుచుకుంటే వాళ్ళ ఆ గురువుని తలుచుకుంటే నాకు చాలా బాధేసుద్ది. వెంటనే దీక్ష ఇచ్చేస్తున్నారండి కొంతమందైతే. వాళ్ళకి ఇంకా ఏ హోపు లేదు ఈ కలియుగంలో. మాకేమైపోయినా పర్లేదని. యాక్చువల్‌గా ఒక్కరికి దీక్ష ఇచ్చినా కానీ వాళ్ళ ఎంటైర్ కర్మలకు బాధ్యత ఆ గురువుగారికి ఉంటుంది. కానీ వాళ్ళు ఒకరికి కాదు, 10 మందికి కాదు, 100 మందికి కాదు, వేల మందికి ఇస్తున్నారు ఆ గురువులు దీక్షలు. ఒక గురు మహారాజ్ అయితే హాస్పిటల్ బెడ్ మీద తను పూర్తిగా తన కిడ్నీలని ఫెయిల్ అయిపోయి అన్నీ అయిపోయాయి. కానీ తాను మాత్రం ఎప్పుడు నిష్ఠగా ఉంటాడు ఆ గురువు. ఒక నర్స్ ఎవరో నాకు దీక్ష కావాలంటే వెంటనే నాకు బీట్స్ ఇవ్వండి, నాకు దీక్ష ఇస్తాను, ఈ కలియుగం నుంచి ఆవిడకి వైకుంఠాన్ని తీసుకెళ్ళాలి ఆవిడని, ఈ కలియుగంలో ఎంతకాలం ఉంటారు ఇక్కడ భౌతిక ప్రపంచం వద్దు అని చెప్పి వాళ్ళకి వెంటనే హాస్పిటల్ బెడ్ మీద తన ఒక పక్క కిడ్నీలన్నీ ఫెయిల్ అయిపోయినా కానీ దీక్షిస్తున్నాడు హరినామంతో. అది గురువుల యొక్క కృప అండి. కరుణా సింధు అంటారు. అది వేరే, అది వేరే. కృష్ణుడు తలుచుకుంటే వెంటనే వాటిని కూడా తీసేయచ్చు కూడా. కృష్ణుడు అవన్నీ తలుచుకుంటే అది వేరే సంగతి. కానీ ఇన్ జనరల్ మనం ఎలా ఉండాలంటే మనకు ఆ శక్తి లేదు. వేరే గురువులు కృష్ణుడు వాళ్ళ కృపనిస్తారు వీళ్ళకి. ఆ భావంతో ఉండాలి మనం. ఇది మాతాజీ దండ్రులు. అర్థమైందా మాతాజీ మీకు? అర్థమైంది ప్రభుజీ. బట్ ఇప్పుడు ఫైనల్ మనం కాళ్ళు పట్టుకొని పట్టుకునేకూడదా ప్రభుజీ? ఓకే. ఓకే. ఫైనల్‌గా ఎలా ఉండాలంటే కాళ్ళు పట్టుకోవాలంటే పర్మిషన్ అడగండి. మీ కాళ్ళు టచ్ చేయొచ్చా అని. పాదాలు నమస్కారం తీసుకోవచ్చా అని. వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే వాళ్ళెవ్వరైనా గాని మనం నమస్కారం తీసుకోవచ్చు. వాళ్ళు భక్తి చేస్తున్నారో, భక్తి చెయ్యట్లేదా, భక్తులా, అభక్తులా అది పక్కన ఉంచండి. వాళ్ళు గాని మనకు పర్మిషన్ ఇచ్చారు అంటే ఎమ్మటనే పట్టేసుకోవడమే. ఓకే. తీసుకో అనగా. ఆ! మన మన కాళ్ళు ప్రభుజీ. మన కాళ్ళు వాళ్ళు పట్టుకున్నప్పుడు. మీరు డిసైడ్ అవ్వండి మాతాజీ. ఇంతవరకు చెప్పాను. మీ ఇష్టం ఇంకా. ఇప్పటివరకు నేను చెప్పాను గదా! సో, దాన్ని బట్టి మీకు కృప ఉండి ఓకే. అందరికి ఇవ్వాలి కృప అన్నప్పుడు ఇవ్వండి. గురు మహారాజుకి అది ట్రాన్స్‌ఫర్ చేయండి. ఎవరైతే గురు ఆచార్యులు ఉన్నారో. అది మీ స్టాండర్డ్. అది నేను డిసైడ్ చేయలేను. నా స్టాండర్డ్ అయితే నేను చెప్పాను. ఒక్కొక్కరి స్టాండర్డ్ ఒక్కొక్కలాగా ఓకే ఉంటుంది. ప్రభు. ఓకే. నా స్టాండర్డ్ ఇంకా చాలా లో ప్రభుజీ. నో. నేను నో. నో. పట్టుకోనివ్వను. అలా అని కాదు. అలా అని కాదు. ఇన్ జనరల్‌గా రూల్ అయితే ఇది. ఎవరిష్టం వాళ్ళది. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా ఓకే. అండి? ఓకే. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే. సో, మనకింక సమయం లేదు. ఒక 2 మినిట్సే ఉంది. 2, 3 మినిట్స్. ఎవరైనా ఉంటే అడగండి క్వెషన్స్ వెంటనే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంత తొందరగా క్లాస్ ఫినిష్ చేసేస్తున్నారు ఇటు మా ప్రభుజీ. మాకు అసలు క్లాస్ విన్నట్టే అనిపించట్లేదు అసలు. ఓకే. ఓకే. అంటే ఎర్లీగా వస్తే మీకు వింటున్నట్టు అనిపిస్తుంది మాతాజీ. మీరు ఎర్లీగా వస్తే క్లాస్ యాక్చువల్‌గా 35 మినిట్స్ జరుగుతుంది రోజు. 35-40 మినిట్స్ ప్రతిరోజు. యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేయట్లేదు ప్రభుజీ. నిన్న క్లాస్ హ్మ్. పెట్టలేదు. కొంచెం లైవ్ ప్రాబ్లమ్ వచ్చింది. అందుకే లైవ్ రావట్లేదు. యూట్యూబ్‌లో పోస్ట్ చేయాలి. బట్ అది నాకెప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఈవినింగ్ పోస్ట్ చేసేశాను. ఓకే. ఇవాళ నేను ఎర్లీగానే పోస్ట్ చేస్తాను. క్లాస్ కొంచెం త్వరగానే జరగాలి. ఇది ఇప్పుడు జూమ్‌లో ఇదేంటుంది బేసిక్ వర్షన్ అనమాట. 40 మినిట్స్ టైమే ఉంటుంది. 40 నిమిషాల సమయం ఉంటుంది. దీన్ని అప్‌గ్రేడ్ చేయాలి. చేద్దామని చూస్తున్నాను. అది చేసిన తర్వాత మనకి ఎక్స్‌టెండ్ అవుద్ది. ఒక 1 అవర్ అయినా గాని. ఓకే. ఓకే. 1 అవరు క్లాస్ ఇంటేనే అది కూడా క్లాస్ లాగా ఉంటుంది. మరి 40 మినిట్స్ అయితే తక్కువగా ఉంటుంది. కరెక్టే. అందులోని ఒక 20 మినిట్స్ ప్రశ్నోత్తరాలకి అయిపోతుంది ప్రభుజీ. లేదు 10 మినిట్సే తీసుకుంటున్నాను. క్వశ్చన్స్ అడుగుతారు. 30 మినిట్స్ క్లాసు, 10 మినిట్స్ క్వెషన్ అండ్ ఆన్సర్స్. క్వెషన్స్ అడగడానికి. క్వశ్చన్స్ ఆన్సర్స్ 10 మినిట్స్ అయినా కానీ అది ఎక్కువ అయిపోతుంది. హ్మ్. ఓకే. సో, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
నిన్న ఒక డివోటి క్వశ్చన్ అడిగారు. రామ్ ప్రభు ఉన్నారా ఇక్కడ? ఓకే, రామ్ ప్రభు లేరు. ఓకే, నేను అడిగారు ఆయన, భక్తి చేస్తూ కొన్ని కొన్నిసార్లు ఎందుకు ఫాల్ డౌన్ అవుతుంటాం ప్రభు? ఫాల్ డౌన్ అంటే ఒకసారి ఎందుకు లోకి వెళ్ళిపోతాం అన్నట్టుగా. ఆయన లేరు, కానీ నేను ఆన్సర్ చేస్తాను. రికార్డింగ్ నేను తర్వాత వినొచ్చు, అందరికి వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంటుంది. ఇన్ జనరల్గా ఎవరైనా కానీ భక్తి చేస్తున్నారంటే నువ్వు ఫాల్ డౌన్ అండి. ఫాల్ డౌన్ అనేది లేదు అసలు వాళ్ళకి. అసలు ఫాల్ డౌన్ అనే మాటే లేదు. వాళ్ళ కింద పడిపోవడం అనేది ఉండదు ఎవరైనా భక్తి చేశారంటే. ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా చూడండి మీరు, మ్, ఆ, ఒక అమ్మకి ఒక బిడ్డ మీద ప్రేమ ఇప్పుడు ఉంటుంది. ఏదో కొన్ని విషయాలు జరిగిన తర్వాత, కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత, కొంతకాలం తర్వాత ప్రేమ తగ్గిపోతుందా? ఇంకా రోజు రోజుకి ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. ఇది కూడా అంతే. భక్తి అంటే ప్రేమ. ఎవరి మధ్య ప్రేమ? భక్తుడికి భగవంతుడి మధ్యలో ప్రేమ అండి అది. అది ఎప్పటికి తరిగిపోతుంది. అది అది ఎప్పటికీ ఉంటుంది. అది ఫాల్ డౌన్ అనేది లేదు. కాకపోతే ఏంటంటే మనమందరం కూడా ఇప్పుడు కొన్నిసార్లు ఆ ప్యూర్ శుద్ధ భక్తులు లేం కాబట్టి, సాధన భక్తులు ఉన్నాం కాబట్టి, ఆ సాధన చేయడంలో విరమించుకుంటాం. ఒకరోజు జపం చేస్తాం ఫిక్స్డ్ మోడల్, ఒకరోజు చెయ్యం, అది ఫాల్ డౌన్. మనం ఎప్పుడైతే సరిగా క్లాసులు ప్రతిరోజు వినకుండా జపం చేయకుండా ఉంటే అది ఫాల్ డౌన్. ఇంకా మిగిలినంతా డీటెయిల్స్ అన్నమాట. డీటెయిల్స్ అంటే ఎప్పుడైతే ఇవి భక్తి నియమాలు మనం చెయ్యమో న్యాచురల్గానే మనకు అన్ని రకాలుగా రోగాలు వచ్చేస్తాయి. రోగాలు అంటే వేరే వాళ్ళ మీద కోపడడం, పిచ్చి పిచ్చి పనులు చేయడం, పిచ్చి పిచ్చివి చూడడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇంకా అవన్నీ డీటెయిల్స్. అవన్నీ మాయాదేవి ఇంకా మనల్ని ఏ విధంగా ఆడిచ్చిద్దో తన చేతులు తన గ్రిప్పులు ఉంచుకుని అవన్నీ డీటెయిల్స్ అనమాట. స్టార్టింగ్ ఫాల్ డౌన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. మన ఫిక్స్డ్ మోడల్ చేయకుండా, నియమాలు మనం పాటించకుండా, హరికథను వినకుండా, ప్రసాదాన్ని భగవాన్ అర్పించి భగవంతుడి ప్రసాదం తీసుకోకుండా, అది ఎప్పుడైతే మనం చెయ్యమో అదే ఫాల్ డౌన్. ఇంకా మిగిలింది ఇంక ఏ విధంగా మాయాదేవి మనల్ని ఆటాడిస్తుంది అనేది ఈ భౌతిక ప్రపంచంలో 100 కోట్ల మంది మనం చూడొచ్చు. ఏ విధంగా అందరు ఉంటున్నారు, మనం కూడా వాళ్ళు కలిసిపోతాం. వాళ్ళందరూ నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, షూటు బూట్ వేసుకొని, మనల్ని కూడా లెక్కెళ్ళిపోతారు. నువ్వు కూడా అలా చేయి, ఇలా చేయని. కాబట్టి మనం చాలా స్టాండర్డ్గా ఉండాలి భక్తులకు అసోసియేషన్లో, భక్తి చేయడంలో. అక్కడ ఫాల్ డౌన్ ఉండకూడదు. నేను చెయ్యను, నాకు వద్దు అనుకుంటే అది జీవుడి కోరిక. మరి ఆ కోరిక అదే ఫాల్ డౌన్. ఇంకా నిజానికి ఎవరైనా అలా చేస్తుంటే ఎప్పుడు ఫాల్ డౌన్ అనేది ఉండదు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులకు నాశనమే ఉండదు కృష్ణుడు అన్నాడు. అది ఆన్సర్. ఓకే, సరేనండి. అయితే ఇంకా ఎవరికి ఏ క్వశ్చన్స్ లేకపోతే రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. నేను ఈ అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను మన ఈ జూమ్ మీటింగ్ని. మనం 1 అవర్ కంటిన్యూ చేయొచ్చు. అప్గ్రేడ్ చేయడానికి ఎంతో కాస్ట్ ఉంటుంది. మా టీం మెంబర్స్ని అడుగుతాను, అడిగి దాని వాళ్ళకి చెప్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై. అనంత కోటి వైష్ణవ వృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. वैष्णव ठाकुर श्रील प्रभुपाद की जय. हरे कृष्णा.